మన యాదమరాజు పెళ్లి రిసెప్షన్ లో గిఫ్ట్స్ కి బదులు ఫెస్టేషన్ వచ్చిందట. అది ఎందుకు వచ్చిందో తెలియాలంటే మీరు రిసెప్షన్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీ. భాస్కర్ నీకు ఒకటి చెప్పి షాక్ అవుతావు. ఏందిరా ఒకటి మారవారా నువ్వు? ఇక ఏంది మారినా మారినా ఈ మాటలు కాదురా. కానీ ఏ మాట కామాట మామ, మొన్ననే కాలేజ్ అయిపోయింది, అప్పుడే పెళ్లి పెళ్లి అని చెప్పి మా ఇంట్లో చెప్తున్నారు. కాలం ఏమన్నా పరిగెడుతున్నారా? ఏం చెప్తున్నావురా? కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలరా. ఈ అబ్బా ఈ అబ్బా ఏంది అది? పేపరు బా చదువురా చదువురా. పండుకున్నావేంద్రా? ఆడేం రాసిరా? డైలీ 8 గంటలు నిద్ర, ఒంటికి చాలా మంచిదని రాసిరా, అందుకే నిద్ర పోతానా. రాత్రి అది పొద్దున కాదురా అని. అరే ఇంటి దగ్గర చాలా పని ఉన్నదరా నాకు. ఏం పను? చాలా మొత్తం నేనే చూసుకోవాలి. ఏం చూసుకుంటావు? పక్కింటి అంకుల్ ఏడు ఊరు పోయిండు, నేనే చూసుకోవాలి. పోయి సరే చూసుకో. ఏంద్రా నువ్వు వచ్చినావు? నా పెళ్లిరా. నీ పెళ్లి అయిపోయిందిరా నాది. నువ్వని చెప్పి చేసుకున్నావురా? అరే ఎవ్వని చెప్పలేదురా, అదే నా బాధ. అరే నలుగురు తెలియాలంటే ఏం చేయాలరా? రిసెప్షన్ చేసుకోవాలి, దాంట్లో ఏముంది? అరే ఈడెవడు? ఈడు తెలియదా? 3rd క్లాస్ లా 3 రూపాయలు పుల్లేసి కొనిపించింది గుర్తుందా? అరే దొడ్డికాల రాదు ఎట్లు మనంది పెళ్లి అయిందంట. అవునా? కంగ్రాట్స్. పెళ్లి కొడుకు ఎవడు? ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ పెళ్ళి అన్నట్టు ఎవరికి తెలియదు. వాళ్ళు అయ్యా ఒప్పియాలి. అరే అయ్యి ఉండరు నీకు. కంగ్రాట్స్, అప్పుడే కొడుకు పుట్టిండు. మా నాయనా మీ పెళ్లి చేసుకున్నాడా? సరే చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అంటే మనకి రిసెప్షన్ చేయాలి. హ్యాపీ చేసుకుందామా? నాకు ఉండేది వాడు అక్కడే కాబట్టి మీరు ఇద్దరు దగ్గర చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. రిసెప్షన్ దగ్గర సోమనంగా మొత్తం నేను చూసుకుంటా. రిసెప్షన్ చాలు, శోభనం వల్లే వాళ్ళు చూసుకుంటారులే. రిసెప్షన్ పెద్ద పెద్దలు పట్టుకొస్తా నేను. తప్పకుండా మొత్తం మనమే చూసుకోవాలి. కూర్చోండి అంకుల్. పేరేం రాసినవరా? రాజు బేస్ గీత ఎందుకు పెట్టినవాడా? ఈమె పేరు ఏం పేర్రా? గీత. మరి అందుకే గీత పెట్టిరాళ్ళు. అంబర్పేట అరుణన్న. నమస్తే. రే ఇడికేం తీసుకొస్తురా? పోయి గట్టే పోర్రి. ఎందుకురా గట్టే? దూడని తీసుకొచ్చిర్రా. దూడ కాదురా, గోల్డ్ మ్యాన్. నమస్తే అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్మి. థ్యాంక్ యూ అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ అన్న నువ్వు అలా కూర్చోపురా. అన్న చూడు నవ్వే. భాస్కర్ గారు అంత పెద్ద ఆయన వచ్చారు, ఆ దండ తీసి ఆయన మెడలో వేయరాదు. టేక్ రాజు. అరే అన్నా నువ్వు కూడా వద్దకే. అలే నట్ దండిచ్చిపోవా. అరే భాస్కర్, అరే సారసుడు భాస్కర్ గారు ఆయన వైట్ అండ్ అవుట్ లో బాగా లేదు, ఆ కోట్ కూడా తీసేస్తే. కోటి రానికి ఎందుకురా? ఎవరో తెలుసు పెద్ద మనిషి. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? తలకాయలు లేస్తాయి ఆయన పేరు చెప్తే. కూర్చోనే కెమెరా ఫోటో స్లో మోషన్. ఏం చేస్తుర్రా? స్లో మోషన్ రా. ఆయన ఎవరు ఇంతకి? ఆయన ఎవరు తెలియదు. ఎవరు అనుకున్నావు? ఎవరు? మన కార్పొరేటర్ లేడా? ఆయన డ్రైవర్. ఎవర్రా మీరంతా? అన్న డ్రైవర్ అయితే నా రిసెప్షన్ రా ఇది. ఎవరు పడితే వస్తున్నాం రా. అన్న చూసుకుంటా లేరా? ఒక్క నిమిషం ఆగు. నీకు కూర్చొని ఏం చేయాలి చెప్పు ఫస్ట్. కాదు నాయన, నువ్వు వస్తా ఉన్నావు, మధ్యలో ఏమైంది? మీరే గ్యాప్ ఇచ్చారా కిట్ అనుకుంటా ఉంటే? ఏమైంది అంకుల్? మా నాయన మందు తాగితే మనిషి కాదు, అర్థమైందా? ఈ లీడ్ అరగంట ముందు చెప్పాను మేడం, ఇప్పుడు చెప్తా ఉన్నాడా? అరే భాస్కర్, హైదరాబాద్ లో పెద్ద పెద్ద మోడల్స్ పిలిపిస్తా. మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే రాలేనా? మోడల్ వస్తా. మోడల్
సూపర్ మోడల్ కాదు శంషాబాద్ సాయి మోడల్ తెలుసు కదా హైదరాబాద్ పూరాలు అంటారు దుస్మాన్ చేస్తే జానిస్తాం దుష్మాన్ చేస్తే బెత్తడిస్తాం. నమస్తే కాకా. నమస్తే. కాకా నువ్వు మాతో అనుకుంటా ఎక్కడెక్కడ ఏమో చేస్తామంట. ఒక గుద్దిస్తా కాసుకో ఉన్నాయన్ని మూసుకో ఇంటికి పోయి చోటాబేం చూసుకో. ఈ రిసెప్షన్ అని ఒక చీఫ్ గెస్ట్ పిలిచిన నేను ఆల్రౌండర్ రవి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆడు. రా మామా మా మామదా ఎగిరి తొంత నీ యొక్క ఎవడు రాడు స్వామి ఉండి లెక్క లెక్క ఉన్నా ఎన్ని నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? నేనేం చెప్పిస్తాను ఆయన నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? రియాజ్ కావాలని కొడుతున్నావు రే నీ మనసులో ఉన్న మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావు. నేనేం చెప్పిస్తాను ఆయన నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతా. మందాగేదానికి మిస్టర్ హైదరాబాద్ అన్న వస్తుండ్రా. రే అన్న మర్చిపోయినావు అన్నని. అరే మర్చిపోయిన రా ఎవడ్రా మిస్టర్ హైదరాబాద్ రాజు. ఇగో రిసెప్షన్ అయిపోయింది. అరే వద్దురా నాకు ఇది. అరే భారత్ ఉండదు రిసెప్షన్ వద్దురా. అరే నువ్వు స్టార్ట్ చేయరా అట్లా మీదికి మరపబెట్టు. నేను పెడతాను కొట్టు. వర్షం వస్తుంది చెం చెం చెం. గొడుగులు తీసుకుని బయలుదేరినాము మేము. పైన వర్షం కింద గొడుగు. ఇంట్లో పోతే అమ్మ కొట్టింది. బయట పోతే దోమ కుట్టింది. మొన్ననే మనకి కొడుకు పుట్టింది. ఒక పని చేయరు దీన్ని తీసుకొని మీరు చేసుకోండి. వద్దారా నాదిరా ఇది పట్టుకొని పోతురు. సదామణి యాదం రాజు కాన్సెప్ట్ మనకు ఇచ్చింది ఏంటంటే స్పెషల్ గెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఒక స్కిట్ చేయాలన్నది. మీరు అది వేరేలాగా ఆలోచించారో, ఆలోచన బాగుంది. పులిది ఆ తర్వాత మన లండన్ వెంకటేష్ గారిది ఇద్దరి ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బాగా ఫన్ తెప్పించింది. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ భగవాన్ ఏం చెప్తారు? రాజు అండి మీ ఐడియా మట్టుకు బాగుంది. ఒక రిసెప్షన్ లో పెళ్లి కొడుకు ప్రమేయం లేకుండా పెళ్లి కూతుర్ని హాగింగ్లు అవి చేయటం అంత బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, నువ్వేమో జడ్జు నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్సరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే?
దేవుడా సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.